హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం టోటల్గా 10 ఫార్మా కంపెనీల్లో నిరుద్యోగ అభ్యర్థికి ఉద్యోగాలకు సంబంధించి అయితే వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండి ఫార్మా కంపెనీ సైడ్ జాబ్ సెర్చింగ్లో అయితే ఉంటారో వాళ్ళకైతే ఈ యొక్క వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఒక ఫార్మా కంపెనీ ఏదైనా జాబ్కి ట్రై చేస్తుంటే ఈ వీడియో చివరి చూడండి. ఈ 10 కంపెనీలో మీకు ఏదో ఒక కంపెనీలో మీరైతే సూట్ అవుతారు. సో కాబట్టి మరి లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రోల్ ఉంటుంది, క్వాలిఫికేషన్ ఉంటుంది, కొన్నింటికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొన్నింటికి ఫ్రెషర్స్ ఉద్యోగాలు. మరి లేట్ చేయకుండా వివరాలకి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి హెట్రో. దీనికి వచ్చేసి మనకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకు సెలక్షన్ అయితే ఉంటుంది. వీఆర్ హైరింగ్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ అవర్ ఏపీఐ బల్క్ ప్లాన్స్ లొకేటెడ్ ఎట్ విశాఖపట్నం. మీకు లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డిపార్ట్మెంట్కి చూస్తే మనకి ఫస్ట్ వన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్, బీఏ పూర్తి చేసిన వాళ్ళు ఫ్రెషర్స్ 2016-2020 నుంచి ఎవరైతే కోర్స్ అయితే పూర్తి చేసి ఉంటారో వాళ్ళకి జూనియర్ కెమిస్ట్రీ విభాగంలో మీకైతే ఉద్యోగం అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ క్యూసీ, అలాగే క్యూఏ, ఆర్ఎండ్డి డిపార్ట్మెంట్కి చూస్తే ఎంఎస్సి ఆర్గానిక్ అనాలిటికల్ ఆర్ బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు ఫ్రెషర్సే, ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రం ఇక్కడ అడుగుతున్నారు. అది కూడా 2016-2020 ఎవరైతే కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కెమిస్ట్ విభాగంలో మీకైతే ఉంటుంది. నెక్స్ట్ వన్ టీఎస్డీ డిపార్ట్మెంట్లో బీటెక్ కెమికల్ పూర్తి చేసిన వాళ్ళు ఫ్రెషర్స్ ఎలిజిబుల్. కోర్స్ వచ్చేసి 2016 నుంచి 2020 బీటెక్ కెమికల్ కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇంజనీరింగ్ కనుక చూస్తే డిప్లొమా మెకానికల్ విభాగంలో వచ్చేసి మనకు ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ రిక్రూట్ చేస్తున్నారు. ఇది కూడా 2016-2020 కోర్స్ అయితే పూర్తి చేసిన వాళ్ళు ఉండాలి. ఇక్కడ మీకు వచ్చేసి జూనియర్ సూపర్వైజర్ ఉద్యోగం అయితే ఉంటుంది. ఇక ఏజ్ కింద చూస్తే 27 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మేల్ క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు ప్రిఫరబుల్ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ ఉంటారో మా యొక్క మెయిల్ ఐడికి మీ యొక్క రిజ్యూమ్ అయితే షేర్ చేయండి అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ కనిపిస్తున్న venkatesh.b@hetrodrugs.com ఈ యొక్క మెయిల్ ఐడికి మీ యొక్క రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ ఉంటారో. అండ్ నెక్స్ట్ వన్కి చూస్తే మనకు MSN Laboratories నుంచి కూడా మనకు రిక్రూట్మెంట్ ఫర్ ప్రొడక్షన్, ప్యాకింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్స్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీఆర్ లుకింగ్ ఫర్ 2 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్షన్, OSD, ప్యాకింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్స్. క్యాండిడేట్ ఇన్ ఫార్మేషన్ డివిజన్ కింద క్వాలిఫికేషన్ వచ్చేసి ITI, డిప్లొమా, BSc, బీ ఫార్మా, MSc, ఎం ఫార్మ్ పూర్తి చేసి ఉండి 2 to 6 years ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్, సికింద్రాబాద్ అయితే లొకేషన్ ఇవ్వడం జరిగింది. వేకెన్సీ వచ్చేసి 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దీనికి సంబంధించి. సో దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇవి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు నెక్స్ట్ వన్ డిపార్ట్మెంట్కి వచ్చేస్తే మనకు SMS లైఫ్ సైన్స్ ఈ యొక్క ఫార్మా కంపెనీ గురించి కూడా మనకు R&D ARD డిపార్ట్మెంట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. మీకు లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లో వచ్చేసి సనత్ నగర్, అలాగే వైజాగ్, హైదరాబాద్ అయితే లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ రీసెర్చ్ డెవలప్మెంట్ R&D డిపార్ట్మెంట్లో చూస్తే MSc పూర్తి చేసిన వాళ్ళు 2 to 10 years ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళ దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ వన్ అనాలిటికల్ R&D డిపార్ట్మెంట్ కూడా వచ్చేసి సేమ్ క్వాలిఫికేషన్ MSc విత్ 2 to 6 years అయితే కలిగి ఉండాలి. హ్యాండ్లింగ్ ద ఇన్స్ట్రుమెంట్స్ లైక్ IR, UV, GC, HPCL అని చెప్పేసి మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తానని చెప్పేసి కూడా క్లియర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ క్యాన్ దేర్ రిజ్యూమ్ టు admin R&D at the స్మైల్ లైఫ్ ఈ యొక్క మెయిల్ ఐడికి మీరైతే ఫార్వర్డ్ అయితే చేయండి. ఇంకా దీనికి సంబంధించి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి కాల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో మీకైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ మనకి బయోలాజికల్ లిమిటెడ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఫ్రెషర్స్కి ప్రొడక్షన్, అలాగే ఇంజెక్టబుల్ అప్లై అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ లొకేషన్ వచ్చేసి మీకు షమీర్పేట, హైదరాబాద్ అయితే ఉంటుంది. డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్, ఇంజెక్టబుల్. డిసిగ్నేషన్ వచ్చి మనకు జూనియర్ ఆఫీసర్ అయితే ఇవ్వడం జరిగింది. 60% మార్క్స్ అయితే ఉండాలి. పాస్అవుట్ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి BSc కెమిస్ట్రీ ఆర్ కంప్యూటర్ సైన్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ సెండ్ ప్రొఫైల్ టు అంటే మీ యొక్క రిజ్యూమ్ అనేది careers@biological.com ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీ యొక్క రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్
ఫార్వర్డ్ చేయండి. అది కూడా మనకి 26th మే అంటే మే 26వ తేదీలోపు అయితే మీరైతే ఫార్వర్డ్ చేయండి. అక్కడ ఇంకొకటి అంటే ఇక్కడ మీరు పంపించేటప్పుడు ప్లీజ్ మెన్షన్ మెయిల్ సబ్జెక్ట్ వచ్చేసి BF 1920 అని చెప్పేసి అయితే మెన్షన్ చేయండి అని చెప్పేసి మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc 60% మార్క్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో అది కూడా 2019-2020లో కంప్లీట్ అయిన వల్ల మీరు వీనికి సంబంధించి ఎలిజిబుల్ అవుతారు. సో ఇంకా దీనికి సంబంధించి మీకు వర్క్ షిఫ్ట్స్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మే 26 లోపు అయితే రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి వచ్చేసి. అండ్ నెక్స్ట్ వన్ ఇంకా వచ్చేస్తే మనకు వర్చువల్ డ్రైవ్ ఇన్ వీఆర్ హైరింగ్ వచ్చేసి మనకు పిరమల్ అనే ఒక ఫార్మా కంపెనీలో కూడా మనకు ఉద్యోగాలు అవుతున్నాయి. ఇక్కడ 27 అయితే లాస్ట్ డేట్. దీనికి సంబంధించి ఇక్కడ రోల్ వచ్చేసి మనకు ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో మీకు జాబ్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కింద చూస్తే B Pharma MSc కెమిస్ట్రీ విత్ 4 to 8 years ఆఫ్ ఫార్మా QC experience. Candidate must have hands-on experience as analyst and reviewer and HPLC, GC, Empower Software, GLP, ల్యాబ్ కంప్లైన్స్ అలాగే ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ చెప్పేసి ఇవ్వడం జరిగింది. జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు దిగ్వాల్, జహీరాబాద్ డిస్టిక్, సంగారెడ్డి ఈ లొకేషన్స్ మీకు అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. వర్చువల్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 22 అంటే టుమారో అయితే ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి 10 AM to 4 PM అయితే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ షేర్ దేర్ ప్రొఫైల్ బై మెన్షనింగ్ దేర్ కరెంట్ ఎక్స్పెక్టెడ్ CTC అంటే మీ యొక్క శాలరీ స్లిప్స్ ఎక్స్పెన్స్ ఇవన్నీ వచ్చేసి మీరు మెయిల్ ఐడికి అయితే పంపించాల్సి ఇక్కడ కనిపిస్తుంది kedarnath@pyramid.com ఈ యొక్క మెయిల్ ఐడికి మీరైతే పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇంకా వచ్చేస్తే మనకు ఫీజర్ నుంచి కూడా అయితే మనకు రావడం జరిగింది. ఇక్కడ జాబ్ డిపార్ట్మెంట్ కానీ చూస్తే మనకు రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ జాబ్ అయితే రోల్ ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి B Pharma, M Pharma ఈక్వలెంట్ సైన్స్ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. క్యాండిడేట్ విత్ 0 to 2 years ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు నాన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. వర్క్ లొకేషన్ వచ్చేసి మీకు చెన్నై అయితే వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. మీరు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ ఉంటారో కర్కులమిటా మీరు ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీరైతే పంపించాలని చెప్పేసి వాళ్ళు మనకు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇవి. కాబట్టి ఎక్స్పీరియన్స్ నాన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ వన్ మనం చూస్తే గ్లెన్మార్క్ నుంచి కూడా మనకు ఒక ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ హైరింగ్ B Pharma, M Pharma, MSc ఫర్ టాపికల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సెమీ సాలిడ్ ఎట్ ద గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్స్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ డిజిగ్నేషన్ వచ్చేసి సీనియర్ ఆఫీసర్కి అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి B Pharma, M Pharma, MSc అయితే అవ్వడం జరిగింది. లొకేషన్ వచ్చేసి మనకు గోవా అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఇస్ మస్ట్ ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఆడిట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అంటే ఎక్స్పీరియన్స్ కలిగిన క్యాండిడేట్స్ ఈ యొక్క మెయిల్ ఐడికి రిజ్యూమ్ అయితే షేర్ చేయని చెప్పేసి మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ కింద వచ్చేస్తే మనకు కెనోవా అనే ఒక ఫార్మాసిటికల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. వేర్ హౌస్ అలాగే స్టోర్స్ డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి. వేర్ హౌస్ ఉద్యోగాలు అయితే చాలా మంది అడుగుతున్నారన్న కూడా. ఇక డిస్క్రిప్షన్ ఏంటి అని చూస్తే మనకు వీ హ్యావ్ వేకెన్సీ ఫర్ కెనోవా ఫార్మాసిటికల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎట్ ఇండోర్ అయితే మీకు మధ్యప్రదేశ్ అయితే జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వేర్ హౌస్ స్టోర్స్ డిపార్ట్మెంట్లో ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి B Pharma, BSc, MSc, M Pharma అయితే కోర్స్ అయితే పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 4 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది. శాలరీ వచ్చేసి యాజ్ పర్ ఇండస్ట్రీ ప్రకారం అయితే మీకు శాలరీ అయితే ఉంటాయి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో మీ యొక్క రిజ్యూమ్ అయితే ఒక మెయిల్ ఐడికి అయితే ఫార్వర్డ్ అయితే చేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ వన్ కింద చూస్తే మనకు IPCA ల్యాబొరేటరీస్ లిమిటెడ్ నుంచి కూడా ఒక అర్జెంట్ వేకెన్సీ కింద మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పొజిషన్ కింద చూస్తే మనకు పొజిషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొఫైల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జూనియర్ ఆఫీసర్ అండ్ ఆఫీసర్ ఉద్యోగాల కింద చూస్తే BCom, MBA ఫైనాన్స్ లేదా BBA ఫైనాన్స్ పూర్తి చేసి 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారో. మీకు జాబ్ ప్రొఫైల్ ఏంటి అంటే బిల్ చెకింగ్ అలాగే ఫిక్స్డ్ అసిస్టెంట్ అకౌంటింగ్ GST ఇన్వాయిస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ సీనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చేసి B Pharma, M Pharma 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఇక్కడ కూడా. ఇక్కడ మీకు జాబ్ వచ్చేసి ఈక్విప్మెంట్ HVAC క్వాలిఫికేషన్ కంప్యూటర్ సిస్టమ్ వ్యాలిడేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ ఆఫీసర్ వచ్చేసి మనకు BSc, MSc, D Pharma పూర్తి చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. 3 to 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇక్కడ కూడా. నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు వచ్చేసి BSc, MSc ఇన్ మైక్రోబయాలజీ అయితే పూర్తి చేసి ఉండాలి. 6 to 8 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. ఇంకా దీనికి సంబంధించి లొకేషన్ వచ్చేసి మీకు పిపారియా సిల్వాస్ అయితే లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మన అదర్ లొకేషన్ అయితే కాదు, ఇది అవుట్ ఆఫ్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కన్నా ఎలిజిబుల్ అయితే కన్నా చేసుకోండి. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, దానికి సంబంధించి మీకు డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ఈ యొక్క మెయిల్ ఐడికి మీరైతే
ఫార్వర్డ్ అయితే చేయండి మీ యొక్క రిజ్యూమ్ అయితే. అండ్ నెక్స్ట్ వన్ కింద చూస్తే మనకు హెట్రో ల్యాబ్స్ నుంచి అయితే రావడం జరిగింది. జూనియర్ సూపర్వైజర్ ఉద్యోగులకు సంబంధించి మనకు నక్కపల్లి విశాఖపట్నం అయితే ఉంటుంది మీకు లొకేషన్. ఇక్కడ కీ రిక్రూట్మెంట్స్ కింద చూస్తే మనకు డిప్లొమా మెకానికల్ పూర్తి చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అది కూడా 2017 to 2020 పాస్ అవుట్స్ ఓన్లీ. షుడ్ బి ఏజ్ బిలో 27 ఇయర్స్ అయితే ఉండాలి. క్యాండిడేట్ మస్ట్ బి ఫ్రమ్ ఒడిషా అండ్ ఆంధ్రప్రదేశ్ రిసోర్స్. ఈ లొకేషన్ నుంచి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిఫరబుల్. ఏబుల్ టు స్పీక్ హిందీ. తెలుగులో అయితే అంటే మన తెలుగు వాళ్ళకైతే తెలుగు లాంగ్వేజెస్ చాలు, బట్ ఒడియా వాళ్ళకైతే హిందీ అయితే కంపల్సరీ వాళ్ళకి వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి క్యాన్ సెండ్ ద రిజ్యూమ్ టు నాగగణేష్ p@heterodrugs.com. షుడ్ మెన్షన్ సబ్జెక్ట్ యాజ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి మీరు ఒక సబ్జెక్ట్ అది ఇంజనీరింగ్ మెన్షన్ చేసి ఆ యొక్క మెయిల్ ఐడికి మీ యొక్క రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. ఈ ఎక్స్పీరియన్స్ అడగలేదు. మీకు లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఫ్రెషర్స్కి మన యొక్క ఫార్మా కంపెనీస్ నుంచి ఉద్యోగాలకు సంబంధించిన వీడియో. టోటల్గా 10 కంపెనీల నుంచి మనం డీటెయిల్స్ అయితే చూసాము. ఇందులో మీరు దేనికైతే ఎలిజిబుల్ అవుతారో దానికి రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేసుకోండి. సో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫార్మా కంపెనీ జాబ్ అప్డేట్స్ మీరు పొందాలంటే లేట్ చేయకుండా ఇప్పుడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా జాబ్ అప్డేట్స్ యూజ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ.